దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కొలస్సనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొనిన ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి. చూడండి, మీకు ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే కీడు చేశారో, మిమ్మల్ని ఎవరైతే నష్టపరిచారో వారికి కూడా తిరిగి అలాగే జరగాలని అనుకోకండి. కీడు వలన జయించాలని అనుకోకండి. సహించుకొనండి. సహించిన వారు ధన్యులని ప్రభు సెలవిచ్చారు కదా. అయితే మరి మీ యొక్క సహనం కూడా సకల జనులకు తెలియనివ్వబడాలి అని దేవుడు సెలవిచ్చారు. కనుక దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము నడుచుకునే వారిగా ఉండాలి. అలాగే ప్రభువు ఎలాగైతే మనల్ని క్షమించి లేవనెత్తి నడిపిస్తున్నారో ప్రతిరోజు కూడా మన అపరాధముల చేత మన పాపముల చేత మనము నశించిపోతుంటుంటే దేవుడు ఎలాగ రక్షించి కాపాడుతున్నారో అలాగే మీ విషయంలో ఎవరైతే తప్పు చేశారో, పొరపాటు చేశారో, మీకు కీడు చేశారో వారిని కూడా క్షమించాలని దేవుడు సెలవిస్తున్నారు. ఇలాగ చేయటము దేవుని యొక్క చిత్తం. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరచండి. నీ వాక్యానుసారంగా వారిని జీవింపచేయండి. వారికి నీ యందు గొప్ప విశ్వాసాన్ని కలిగించేయండి. ఏ శోధన, ఏ బాధలో, ఏ దుఃఖములో ఉన్నారో యేసు నామములో ఇప్పుడే విడిపించండి. ప్రభా, నీకు లోబడి భయపడే ప్రజలుగా వీరిని లేవనెత్తండి. అయా, నీ బిడ్డల్ని పోషించండి. వారి యొక్క అవసరతలు తీర్చండి. అయా తండ్రి, నేను ఎటువంటి నష్టము వాటిల్లకుండా వారి మొదలు పెడుతున్న పనుల్లో గొప్ప విజయాన్ని దయచేయండి. ప్రజలకు అన్ని విధాలుగా తోడయుండి నడిపించమని, ఈ దినమంతా పగలు రాత్రి మీరే కాచి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.